హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్లీ తెలుగు ఛానల్. ఈరోజు వీడియోలో బ్లౌజ్తో సహా శారీని చాలా ఈజీగా సింపుల్గా పర్ఫెక్ట్గా ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అనేది నేను మీతో షేర్ చేస్తున్నాను. ఈ సింపుల్ టెక్నిక్ని ఉపయోగించి మీరు ఫోల్డింగ్ అనేది చేసుకున్నట్లయితే మీ ఇంట్లో ప్లేస్ని సేవ్ చేసుకోవచ్చు, టైంని సేవ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఫంక్షన్స్కి పార్టీస్కి వెళ్తున్నప్పుడు బ్యాగ్స్లోను సూట్ కేసులోను శారీస్ బ్లౌజులు అనేవి సర్దుకోవాలి. కాబట్టి ఈ టెక్నిక్ ఉపయోగించి మీరు ఫోల్డింగ్ అనేది చేసుకుంటే మీరు ప్లేస్ని కూడా సేవ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎక్కువ హడావిడి లేకుండా ఉంటుందన్నమాట. సో లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దామండి. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకుంటే నా నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. సో ఫస్ట్ అయితే శారీని నార్మల్గా మీరు ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసుకుంటారో అదే విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి. సో ఇది చాలా చాలా ఈజీ మెథడ్ అనమాట. చాలామంది ఇళ్లలో ఏంటంటే కబోర్డ్స్ అనేవి ఉండవు. సో అలాంటి టైంలో ఏంటంటే బట్టలు అనేవి ఎప్పటికప్పుడు మనం సర్దుకుంటూ ఉండాలి. అంటే ఎప్పుడు సర్దుకున్నా కూడా ఒక 2 days తర్వాత చిందరవందరగా అయిపోతూ ఉంటాయన్నమాట. సో అలా కాకుండా ఉండాలి అంటే కనుక ఈ టెక్నిక్ ఉపయోగించి మీరు ఫోల్డింగ్ అనేది చేసుకున్నట్లయితే చాలా చాలా బాగుంటుంది. సో ఎవరైనా కూడా ఈ మెథడ్ అనేది ఫాలో అవ్వచ్చండి. ఎందుకంటే చాలా చాలా ఈజీగా ఉంటుందన్నమాట, సింపుల్గా ఉంటుంది. మనం బ్లౌజ్తో సహా ఫోల్డింగ్ అనేది చేసుకుంటున్నాం కాబట్టి బ్లౌజ్ ఒక ప్లేస్లోను శారీ ఒక ప్లేస్లోను కాకుండా రెండు కూడా ఒకేసారి మనం ఫోల్డింగ్ అనేది చేసుకోవటం వల్ల మనకి ఎక్కువ హడావిడి లేకుండా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. అంటే 4 మడతలు అంటాం కదా, సో ఆ విధంగా వేసుకున్న తర్వాత చూడండి, అండ్ పళ్ళు పార్ట్ ఉంటుంది కదండి, సో ఆ పళ్ళు పార్ట్ ఏదైతే ఉందో అది లోపలికి మడుచుకోవాలన్నమాట. సో ఈ విధంగా మడుచుకోవటం వల్ల ఏంటంటే పళ్ళు పార్ట్ అనేది పాడవకుండా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా పళ్ళు పార్ట్ని లోపలికి మడుచుకోవాలి. ఇలా మడుచుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో అది ఈ పళ్ళు పార్ట్ పైనకి మడుచుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాం కదా, సో ఈ విధంగా సెట్ చేసుకునేటప్పుడు మీరు ఐరన్ కూడా చేసేసుకోవచ్చండి. సో అలా కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా రిమైనింగ్ పార్ట్ కూడా నేను ఫోల్డింగ్ అనేది చేశాను. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు నేను బ్లౌజ్ ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలనేది నేను మీతో షేర్ చేస్తాను. నార్మల్గా అయితే మనం శారీలోనే బ్లౌజ్ అనేది పెడుతూ ఉంటాము. అది ఒక్కొక్కసారి పడిపోతూ ఉంటాయి, సో గజిబిజిగా అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో అది ఇబ్బంది ఏమీ లేకుండా మనం శారీని బ్లౌజ్ని ఒకేసారి ఫోల్డ్ చేసేసుకున్నామంటే మనకి టైం కూడా వేస్ట్ అనేది అవ్వదన్నమాట. సో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా శారీని ఫోల్డ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ని ఈ ఫోల్డింగ్ కింద నుంచి తీసుకురావాలండి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా బ్లౌజ్ని ఈ విధంగా అరేంజ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే శారీని ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఈ బ్లౌజ్ని మధ్యలో ఉంచకూడదు. అంటే ఫోల్డింగ్ స్టార్టింగ్లో ఈ బ్లౌజ్ని పెట్టుకోవాలన్నమాట. సో ఈ విధంగా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మడుచుకోవటానికి చాలా ఈజీగా ఉంటుందండి. కాబట్టి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. సో బ్లౌజ్ని అరేంజ్ చేసుకున్న తర్వాత దానికి ఉన్నటువంటి బటన్స్ ఏవైతే ఉంటాయో వాటిల్ని పెట్టేసేయండి. ఎందుకంటే బ్లౌజ్ అనేది కదలకుండా ఉంటుందన్నమాట, ఫోల్డింగ్ కూడా చెదరకుండా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా బటన్స్ కూడా పెట్టేసుకోవాలి. సో చాలా ఈజీగా ఉంటుందండి, సింపుల్గా ఉంటుంది. ఒక్కసారి మీరు ఈ ఫోల్డింగ్ చేసినట్లయితే ఈజీగా మీరు ఫోల్డింగ్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, నేను ఫోల్డింగ్ స్టార్టింగ్లోనే బ్లౌజ్ అనేది అరేంజ్ చేస్తున్నాను. సో ఈ విధంగా బ్లౌజ్ని కూడా సెట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కూడా ఈ విధంగా సెట్ చేసుకోవాలండి. సో ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు శారీని ఫోల్డ్ అనేది చేసుకోవాలి. జస్ట్ నార్మల్గా ఉండే శారీని ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసుకుంటామో అదే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ మనం బ్లౌజ్ని కూడా అరేంజ్ చేసుకుంటున్నాం అనమాట. సో ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని బ్లౌజ్లో మడుచుకోవాలన్నమాట. తరువాత రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో ఇది వీడియోలో చూపిస్తున్న విధంగా మడుచుకోవాలి. సో ఫైనల్గా మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. పైన మనకి థ్రెడ్స్ ఏవైతే ఉంటాయో అవి పెట్టేసుకోవాలండి. సో కదలకుండా ఉంటుంది బ్లౌజు. శారీ అస్సలు కదలదన్నమాట. పట్టు శారీ అయినా ఏ శారీ అయినా కూడా ఈ విధంగా చేసినట్లయితే చాలా ఈజీగా పర్ఫెక్ట్గా మీకు ఫోల్డింగ్ అనేది అయిపోతుంది. అండ్ టైం సేవ్ అవుతుంది, అండ్ అలాగే ప్లేస్ కూడా సేవ్ అవుతుంది అనమాట. ఈ విధంగా ఏ శారీ అయినా కూడా ఫోల్డింగ్ అనేది చేసుకోవచ్చండి. పట్టు, కాటన్ ఏదైనా కూడా ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవచ్చు. సో మీరు ఫంక్షన్స్కి పార్టీస్కి వెళ్ళినప్పుడు కూడా ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకున్నట్లయితే బ్లౌజ్ ఒక ప్లేస్లోను శారీ ఒక ప్లేస్లోను కాకుండా ఈజీగా మీరు క్యారీ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకొక శారీ కూడా ఫోల్డ్ చేసి చూపిస్తున్నాను. ఇది కూడా చూసినట్లయితే మీకు ఇంకా పూర్తిగా డీటెయిల్డ్గా అర్థమవుతుంది.
కదా ఫ్రెండ్స్, బ్లౌజ్ని శారీతో ఏ విధంగా పర్ఫెక్ట్గా ఫోల్డ్ చేసుకోవాలో. సో హోప్ ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం అసలు మర్చిపోవద్దు. అదేవిధంగా సింపుల్గా ఈజీగా శారీ ప్లేట్స్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలనే వీడియో కూడా షేర్ చేశానండి. సో ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే చెక్ చేయండి. అది కూడా మీకు చాలా వరకు కూడా యూజ్ అవుతుంది. ఇంకా మన ఛానల్లో క్లీనింగ్ టిప్స్, కిచెన్ టిప్స్, బ్యూటీ టిప్స్, ప్రోడక్ట్ రివ్యూస్, బ్లాగ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. కావాలంటే చెక్ చేయండి, మీకు చాలా వరకు కూడా యూజ్ అవుతాయి. అవన్నీ కూడా నేను లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. సో హోప్ ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. యూజ్ అయితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. అలాగే రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ